హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాణీస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేము బాగున్నాం. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ స్పెషల్ ఏంటంటే రేపు అంటే సండే గురు పౌర్ణమి కదండి. ఇక్కడ మేము సాయిబాబా గుళ్ళో అభిషేకాలు అవి చేస్తాము. సో అభిషేకాలకి అన్నీ అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నాం సాటర్డే నైట్ నుంచే, ఎందుకంటే ఎర్లీ మార్నింగే చేయాలి కదండి. అందుకని కొన్ని జ్యూసులు ఇప్పుడే చేయడం స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. ఇగోండి బత్తాకాయలు వచ్చినాయి. ఫస్ట్ బత్తాకాయలు జ్యూస్ చేస్తున్నాం అన్నమాట. ఇగోండి చాలా గట్టిగా ఉన్నాయండి. సీజన్ స్టార్టింగ్ కదా, గట్టిగా ఉన్నాయి, కానీ జ్యూస్ బాగానే వచ్చింది. అదిగోండి జ్యూస్ చేసాం. ఇంకా మా వారు అన్ని వెరైటీల ఫ్రూట్స్ తెప్పించారు, చూపిస్తాను. ఇంకోండి దానిమ్మకాయలు, దానిమ్మకాయ జ్యూస్కి గింజలు ఒలిచి పెట్టుకున్నాం. ఇంకోండి పైనాపిల్ జ్యూస్కి, ఇంకా అక్కడ బాబా దగ్గర అలంకరించడానికి పుచ్చకాయ, కర్బూజా, బొప్పాస్కాయలు, ఇంకోండి కివీలు, దానిమ్మకాయ, బత్తాకాయలు, ఇంకొన్ని చక్కెరకేళి జ్యూస్కి చక్కెరకేళి, ఇంకోండి కొబ్బరి నీళ్ళతో కూడా అభిషేకం చేస్తాము. ఇగోండి మెయిన్గా గ్రేప్ జ్యూస్తో చేస్తాము. మాది ఫ్రూట్ బిజినెస్ కదా, అందుకని మా వారు అన్ని రకాల ఫ్రూట్స్తో బాబాకి చేయడం ఆయనకు చాలా ఇష్టం. అందుకని ఇగోండి ఎన్ని బాక్సులు తెప్పించారో చూడండి. ఇగోండి ఇదేమో రెడ్ గ్లోబ్, బాబా దగ్గర అలంకరించి అందరికీ ప్రసాదంగా పంచుతాం. బ్లాక్ గ్రేప్తో జ్యూసు పొద్దున్నే చేస్తాను. ఇంకోండి యాపిల్స్, ఆరెంజెస్, ఇదిగోండి ఆల్బక్రా. వీలైనంత వరకు దొరికిన అన్ని రకాల ఫ్రూట్స్తో అలంకరిస్తామండి. చాలా బాగుంటారు బాబావారు. ఇదిగోండి దానిమ్మ గింజలు ఒలుచుకున్నాం కదా, దానిమ్మకాయ జ్యూస్కి జ్యూస్ మంచి కలర్లో రావాలంటే కొంచెం బీట్రూట్ వేసుకుంటే మంచి రెడ్డిష్ కలర్లో వస్తుంది. చిన్న టిప్ ఇది. ఇదిగోండి గురు పౌర్ణమి సందర్భంగా బాబావారికి పంచామృతాలతో అభిషేకం చేయించడానికి చక్కెరకేళి, ఇదిగోండి ఖర్జూర పండు, సపోటా, యాపిల్, బెల్లం, పటిక బెల్లం, జీడిపప్పు, తేనండి, ఇది ఆవు పాలు, ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని బాగా కలిపి స్వామివారికి పంచామృతంతో అభిషేకం చేస్తామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫస్ట్ సాయిబాబాకి వెన్నపూసతో మొత్తం అభిషేకం చేస్తాం. ఎందుకంటే మనం జ్యూస్లు ఇవన్నీ పోస్తాము. పాలరాతి విగ్రహం అండి, కలర్ అది అంటుకోకుండా ఫస్ట్ వెన్నపూస చేస్తాం అన్నమాట, తర్వాత జ్యూసులు చేస్తాం. ఇంకా అలాగే ఇదిగోండి పంచదార, విభూది, గంధం, తేనె, ఆవు నెయ్యి, ఇవన్నిటితో అభిషేకం చేస్తామండి. చాలా బాగుంటుంది. మన చేతులతో మనమే స్వామివారికి చేయడం చాలా సంతోషంగా ఉంటుంది. లాస్ట్లో ఇదిగోండి రోజ్ వాటర్తో అభిషేకం చేస్తాం. ఇదిగోండి ఇంకా పూజకు కావాల్సినవి అన్నీ కూడా ముందే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను, పొద్దున్నే హడావిడి లేకుండా. కొబ్బరికాయలు, సాంబ్రాణి పుల్లలు, నువ్వుల నూనె, ఒత్తులు, కర్పూరం అన్నీ అరేంజ్ చేసి పెట్టుకున్నాను. హాయ్ ఫ్రెండ్స్, బాబావారికి ద్రాక్షరసం కోసం రెడీ చేస్తున్నామండి.
ఇంట్లోనే చేస్తాం జ్యూస్ అంతా. ఇప్పుడే స్టార్ట్ చేశాను జ్యూస్ చేయడం. ఇదిగోండి 20 kgs గ్రేప్స్తో చేసిన జ్యూస్, చిక్కటి జ్యూస్ అండి. అందులో వాటర్ అదేమీ లేదు. 2 hours పట్టింది మాకు చేయడానికి. ఈ జ్యూస్తో బాబావారిని అభిషేకిస్తాం. ఇదిగోండి మ్యాంగో జ్యూస్. ఇదిగోండి బత్తాయి జ్యూసు, దానిమ్మకాయ, బనానా, పైనాపిల్, అన్ని రకాల జ్యూసులతో ఇవాళ అభిషేకిస్తాం బాబావారిని. साई दिव्य रूपम ज्ञानकांति दीपम साई भव्य नामम सर्व पुण्य धामम साई दिव्य रूपम